హాయ్ హలో అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలతో రాజకీయాల్లో హీట్ ఎక్కిస్తున్నారా అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ ఒక్కరోజే, మిగతా రోజులు పక్కన పెట్టిన ఈ ఒక్కరోజే తను ఏదైతే అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం, మరి హైకోర్టు కూడా మరి ఇక్కడ స్పీకర్ గారికి, పయ్యావుల కేశవ్ గారికి, స్పీకర్ కార్యదర్శికి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 175 నియోజకవర్గాలకు సంబంధించి మరి కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, సమన్వయకర్తలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇట్లా అందరూ ఆ నియోజకవర్గ లీడర్లందరితో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కూటమి వైఫల్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ, అయితే ఇక్కడ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేసినటువంటి డిజిటల్ బుక్కు సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ డిజిటల్ బుక్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ బుక్ ఖచ్చితంగా ఈ కూటమి తెచ్చినటువంటి రెడ్ బుక్కు ఖచ్చితంగా వణుకు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఆ లీడర్లు ఇప్పటికే ఆ బుక్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. ఎందుకు అంటే జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ బుక్ లాంచ్ తర్వాత చెప్పినటువంటి విషయాలు, ఇక్కడ మామూలుగా ప్రాస కోసం కొన్ని డైలాగులు చెప్తా ఉంటారు. రెడ్ బుక్కి చెమటలు పట్టిస్తున్న డిజిటల్ బుక్ అని చెప్పి, ఆ రకంగా కాకుండా నిజంగానే చెమటలు పట్టించే విధంగా జగన్ గారి మాటలు ఉన్నాయి. జగన్ గారి మొహంలో ఆ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 15 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా మరి వారి మీద దాడులు చేయడము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, వాళ్ళని భయపెట్టించడం, ఇట్లా రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి క్రమంలో మరి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే పార్టీని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ కూటమి అద్భుతంగా చేస్తూ ఉంది. ప్రశ్నించకూడదనేటువంటి ఉద్దేశం కూడా వీరిలో ఉంది. సో మరి వీళ్ళు ఇట్లా రోజు రోజుకి భయపెట్టే కొద్దీ మరి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి పార్టీ అధినేతగా జగన్ గారి పైన ఉంటుంది. సో మరి ఈ అంశానికి కాపాడుకోవాలి, దీనికోసం ఏదైనా చెయ్యాలనేటువంటి ఆలోచన గత జూలై నెలలోనే వచ్చింది జగన్ గారికి ఈ బుక్కు సంబంధించి. సో మరి ఈరోజు ఆ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా కూడా 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ద్వారా ఇందులో మీ కష్టాలను నమోదు చేసుకోవచ్చు. దీంట్లో మీ పైన దాడి జరిగినట్టు దానికి సంబంధించి వీడియోలు ఉన్నా, ఫొటోస్ ఉన్నా, ఏవి ఉన్నా కూడా ఇందులో అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అప్లోడ్ అయిన తర్వాత డేటా అందులో ఫిక్స్ అయి ఉంటుంది, ఫీడ్ అయి ఉంటుంది. జగన్ గారు చెప్పేది ఏంటంటే ఈ డేటా ఆధారం చేసుకొని భవిష్యత్తులో అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 7 సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయినా ఇంకా ఎక్కడ ఏ బొక్కలో ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, ఖచ్చితంగా దాని తగిన శిక్ష వేయిస్తాం. ఇంకొకసారి జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అన్యాయంగా దాడులు చేయాలన్నా, టచ్ చేయాలన్నా భయపడే విధంగా ఈ డిజిటల్ బుక్ ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుండ బద్దలు కొట్టారు. ఆయన మాటలను బట్టి చెప్పొచ్చు, ఇది మామూలుగా ప్రాస కోసం చెప్పే డైలాగ్ కాదు. ఆ జగన్ గారి గురించి తెలుసు కదా, ఒక్కసారి ఫిక్స్ అయినాడంటే మైండ్లో మరి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని మరి కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. జగన్ గారు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోతారని చెప్పేది సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఆ రకంగా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 రకాల పద్ధతిలో ఈ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. /డిజిటల్ అని చెప్పి /వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేయాల్సింది. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ నెంబర్ వస్తుంది. ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత అక్కడ లొకేషన్ కానీ, కెమెరాకి సంబంధించిన కానీ ఆ పర్మిషన్స్ అన్ని అడుగుతుంది. వాటిని ఓకే చేసిన తర్వాత మీ దగ్గర కనుక మీకు సంబంధించినటువంటి వీడియోలు కనుక ఉంటే ఆ వీడియోలను అక్కడ అప్లోడ్ చేయడం, దాని తర్వాత సబ్మిట్ కొట్టడం. సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ డేటా అంతా కూడా, మీరు పంపించిన డేటా అంతా కూడా అక్కడ ఫీడ్ అయి ఉంటుంది. సో అది పార్టీ ఆఫీస్లో, సెంట్రల్ ఆఫీస్కి చేరుతుందన్నమాట. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి పద్ధతి IVR కాల్ పద్ధతి. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి 0404917178. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఫస్ట్ బీప్ సౌండ్ వస్తుంది. తర్వాత మీరు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏ నియోజకవర్గం, మీ సమస్య ఏంటి, మీ మీద దాడి చేసింది ఎవరు, ఎప్పుడు జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు అక్కడ మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా 2 రకాల పద్ధతిలో మరి ఈ డిజిటల్ బుక్లో మీరు చెప్పేటువంటి మీ సమస్యలను కూడా అందులో రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన తర్వాత ఆ డేటా ఆధారంగా రాబోయే రోజుల్లో వీరిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ 100కి 200%
మీరు కష్టాలు ఏదైతే పడతా ఉన్నారో కార్యకర్తలకు శ్రీరామ రక్షలాగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఈ డేటా ఆధారంగా మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం చేత ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాము, ప్రతి కష్టపడ్డటువంటి బాధపడ్డటువంటి కార్యకర్త సంతోషపడే విధంగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా సీరియస్గా ఈరోజు చెప్పడం జరిగింది. సో ఈ లెక్కన మరి ఏ రేంజ్లో రెడ్ బుక్ను వణికిస్తుందో అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ కావాలి. ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఏదైతే నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు రెడ్ బుక్ పట్టుకొని తిరిగాడు. ఎక్కడ పోయినా రెడ్ బుక్ చూపించి ఇదిగో రెడ్ బుక్ ఇక్కడ పేర్లు రాస్తున్నా, పోలీసు అధికారుల పేర్లు రాస్తున్నా, ఎమ్మెల్యేల పేర్లు రాస్తున్నా, వైసీపీ నాయకుల పేరు, ఇట్లా ఎవరు పేరు పెడితే వాళ్ళ పేర్లు రాసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ని అమలు చేస్తూ ఉన్నారు. అయితే మరి వాళ్ళ అధికారంలోకి రాకముందు రెడ్ బుక్ పట్టుకొని అధికారంలోకి సర్ది చేస్తా ఇది చేస్తా అని చెప్పి వాళ్ళైతే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు బుక్ లాంచ్ చేస్తే కొన్ని గంటల్లోని కామెంట్స్ చూడండి. జగన్మోహన్ రెడ్డి కలలుగా అంటున్నాడు అధికారంలోకి వస్తా అని చెప్పి, ఈయన కలలుగానే మిగిలిపోతాయి, అయ్యేది లేదు పోయేది లేదు, ఈయన రెడ్ డిజిటల్ బుక్ అంట, ఈయన రాస్తాడంట, మమ్మల్ని వణికిస్తాడంట. అంటే ఆ మాటల్లోనే అర్థమవుతుంది కదా ఆ డిజిటల్ బుక్కి మీరు భయపడుతున్నారని చెప్పి. దానికన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏమన్నా కావాలా? అంతే కదా. ఇప్పుడు జగన్ గారు చెప్పిన మాటలు కానీ జగన్ గారు లాంచ్ చేసిన బుక్కు మీకు భయమే లేకుంటే ఆ ఇష్యూ గురించే మాట్లాడద్దు, వదిలేయాలా. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే భయపడుతున్నారని అర్థం. ఆ వైసీపీ పార్టీ శ్రేణులు అదే చెప్తా ఉన్నారు. అరే లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే మరి మీరు దీని గురించి మాట్లాడుతున్నారంటే మీలో అప్పుడే భయం మొదలైంది, రెడ్ బుక్కు వణుకు మొదలైందని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఉంటుందన్నమాట వాళ్ళది. సో ఏదేమైనా కూడా వైసీపీ కార్యకర్తలు ఈ బుక్ లాంచ్ చేయడానికి సంబంధించి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మా కష్టాలు ఖచ్చితంగా జగన్ గారి దృష్టికి వెళ్తే సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ క్రమంలో ఇక కార్యకర్తలు కూడా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, మాకు పార్టీ అండగా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం ఆ కార్యకర్తలు కలుగుతుంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కితే అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారనేటువంటిదే ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. సో మరి ఈ అంశానికి సంబంధించి మరి జగన్ గారి డిజిటల్ బుక్ ఏదైతే చెప్పారో, ఈ డిజిటల్ బుక్ వర్సెస్ రెడ్ బుక్, ఈ రెండు బుక్కుల్లో ఏ బుక్ను భయపెడుతుంది అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.